హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి కొరమేను ఇగురండి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కంపల్సరీగా ఈ కొరమేను అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా ఇప్పుడు తీసుకున్నటువంటి కొరమేను వెయిట్ వచ్చేసి 1 kg పైన ఉంటుందండి. సో బయటే వాష్ చేయించేసి క్లీన్ చేయించి తీసుకొచ్చేసారు. సో నేను ఒకసారి వాష్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మ్యారినేషన్ చేయాలండి. మ్యారినేషన్ ఎలా అంటే ఫస్ట్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఈ రెండింటిని ముందుగా యాడ్ చేసి మనం ఈ ముక్కలన్నింటికి కూడా పట్టించేసి ఒక 10 minutes పక్కన పెట్టేసేయాలండి. అప్పుడు మనం కూర ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే ఈ ముక్కలకి అప్పుడు మనం సాల్ట్ వేసుకున్నా ఒక్కొక్కసారి సరిగ్గా పట్టదు. సో ఈ మెథడ్లో మీరు ముందుగా సాల్ట్ పట్టించేసి పెట్టారనుకోండి, పీస్ కూడా మనకి చక్కగా ఉప్పు పట్టి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటంటే దీనిలో పచ్చికారం యాడ్ చేశాను ఫ్రెండ్స్. నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కూడా మీరు పచ్చికారం యాడ్ చేసి చేయండి. ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట. నార్మల్గా యూస్ చేసే కారము కన్నా మనం పచ్చికారం యూస్ చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. దీనిలో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే 1 tablespoon ఆయిల్ అనేది. ఆయిల్ కూడా ఎందుకు యాడ్ చేశానంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కారము మసాలా ఇవన్నీ కూడా మంచిగా పట్టాలి ఆ పీస్ కనండి. 1 tablespoon ఆయిల్ ఉందనుకోండి, అది ఒక ఆయిల్ అనేది మనకు బైండింగ్లో యూజ్ అవుతుంది అనమాట. అందుకని ఆయిల్ అనేది యాడ్ చేసి చూసారా ప్రతి పీస్కి కూడా మనము వేసుకున్నటువంటి కారము మసాలాలు అన్నీ పట్టేలాగా ప్రతి పీస్కి కూడా పట్టించి ఒక 1/2 hour అయితే పక్కన పెట్టేసుకోండి. సో ఎప్పుడు మనం చేపల కూర వండాలన్నా కూడా కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకున్నారనుకోండి, మనకి ముక్క అనేది నలగకుండా ఉంటుంది. యాక్చువల్గా ముందైతే నేను ఇది తీసుకున్నాను, కానీ ఈ గిన్నె కూడా సరిపోలేదని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని మనకు కొంచెం మగ్గనివ్వాలి. దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే పసుపు. సాల్ట్ ఆల్రెడీ మనం పీసెస్లో యాడ్ చేసాం కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ వేసేసుకోకండి. కావాలంటే మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా. సో ఉల్లిపాయలు మనకి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసి ఇప్పుడే మనము ఈ గరిట అనేది యూస్ చేస్తామండి. జస్ట్ ఇప్పుడు మనం చేప ముక్కలు ఇప్పుడే వేసాం కాబట్టి నో ప్రాబ్లం, ఇప్పుడైతే తిప్పొచ్చు. సో కర్రీ ఇంకా మనకు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత గరిట అనేది పెట్టకూడదు అనమాట. చూసారా నేను ఆ గిన్నె సరిపోలేదని వేరొక పాన్ అయితే నేను తీసుకొని దానిలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనకి కూర ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకి ఇగురన్నం కాబట్టి, పులుసు కాదు కాబట్టి మనకి ఇగురన్నం కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకున్నారనుకోండి, 1 glass వాటర్ అండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మీరు కొంచెం గ్రేవీ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు వాటర్ అనేది. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దీనిలో చెన అంటారు కదండి, గుడ్లు అవి కొంచెం వచ్చాయి ఫ్రెండ్స్. అందుకని ఇలా మనకి కర్రీ అనేది ఇట్లా కుక్ అవుతున్నప్పుడు మనం వేసుకున్నాం అనుకోండి మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో చూడండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి దింపేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కొరమేను ఇగురు మనం నార్మల్గా వండుకునే చేపల పులుసు కన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో సేమ్ చికెన్ కర్రీలా ఉంటుంది. చేప అంటే ఎవరైతే ఇష్టపడరో ఒకసారి ఈ విధంగా వాళ్ళకి ఇగురు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.